సభాధ్యక్షులు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, ఫార్మర్ చైర్మన్ తెలంగాణ బీసీ కమిషన్, ముఖ్య అతిథులు బిఎస్ రాములు గారు, ఫస్ట్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ బీసీ కమిషన్, మనందరికీ ఆప్తులు, అదేవిధంగా వేదికపై ఉన్న ఇతర మిత్రులందరూ, వేదిక ముందున్న అందరు మిత్రులకు నమస్కారాలు చెప్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా శుభాభినందనలు తెలుపుతూ, ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్న సమావేశం ప్రధానంగా ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగం పనిచేసే తీరు దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా 75 సంవత్సరాలుగా రాజకీయ అంటరానితనంలో బీసీలు ఏ దిశలో ఉన్నారో అన్న అంశాన్ని, దానికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించుకోవటానికి, అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారానికి మార్గం ఏంటో అన్న విషయం కూడా మనం ప్రధానంగా నిర్ణయించుకోవడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో అనేక సమావేశాలు జరిగాయి, అనేక చర్చలు జరుగుతున్నాయి భారత రాజ్యాంగం పైన. పార్లమెంట్లో కూడా రీసెంట్గా చర్చ జరిగింది. భారత రాజ్యాంగం ఏంటి, భారత రాజ్యాంగం ఏం సూచిస్తుంది, భారత రాజ్యాంగం ఈ దేశాన్ని ఏ విధంగా నడిపిస్తుంది, భారత రాజ్యాంగం ఈ 75 సంవత్సరాల్లో ఏ సామాజిక వర్గాల ప్రజలకు, ఏ ప్రాంత, ఏ రాష్ట్ర, ఏ స్థాయిలో ఉన్న ప్రజలకు, అదేవిధంగా స్త్రీ పురుషులకు ఎలాంటి మేలు చేసింది. ఇంతకుముందే మనం ప్రియంబుల్ గురించి చదువుకున్నాం. ప్రియంబుల్ పైన ప్రమాణం చేసి వాగ్దానం చేశాం. రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజలు తమకు తామే ప్రకటించుకోవటం జరిగింది. అందులో ప్రధానంగా సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఈ ప్రధాన అంశాలు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం డిక్లేర్ అయిన తర్వాత ఏ విధంగా ఈ లక్ష్యాలను ఈ దేశం సాధించడం జరిగింది అన్నదే ప్రధానంగా ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే బీసీలు ఇంకా ఎందుకు రాజకీయ అంటరానితనంలో మిగిలిపోయారు అన్న అంశాన్ని మనం చర్చించుకోవాల్సి ఉంది. ప్రధానంగా ఇక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎన్నో పోరాటాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిందన్న విషయం మనకు అందరికీ తెలుసు. సమాజంలోని అన్ని సామాజిక వర్గాలు ఏదో ఒక స్థాయిలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రం రావాలని కలలు కన్నారు. స్వాతంత్రం వచ్చినట్లయితే ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రజాస్వామ్య ఫలాలు అందరికీ అందుతాయి, అదేవిధంగా ప్రజాస్వామ్య రీతిలో నిర్ణయాలు తీసుకోవటానికి అందరికీ రాజకీయ భాగస్వామ్యం లభిస్తుంది అని అందరూ ఊహించారు, కోరుకున్నారు, ఆకాంక్షలు కన్నారు, కలలు కన్నారు. ఆ కలలు నిజమయ్యాయా లేదా అనేది మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా నేను చర్చించే ముందు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు రాజ్యాంగ నిర్మాణ సభలో మాట్లాడిన కొన్ని మాటలు మీకు వినిపించాలనుకుంటున్నాను. అందులో ప్రధానంగా మన వెనుక ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, వారు రాజ్యాంగం మొత్తం రాసిన తర్వాత ఏమన్నారో మనం వింటే, ఈ దేశంలో ఉన్న కోట్లాది బీసీ ప్రజలు ఏ స్థాయిలో ఉన్నారు అన్నది తను ఊహించి, ఏం జరగబోతుంది అన్నది, ఈ రాజ్యాంగం వాళ్ళకి ఏం చేయబోతుంది అన్నది ముందే చెప్పినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది వర్బాటం నేను మీకు చదివి వినిపిస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని 14వ వాల్యూమ్ 1319వ పేజీ లాస్ట్ పేరాలో ఈ అంశాన్ని లేవనెత్తారు. I was very sorry that the Constitution did not embody any safeguards for the BCs. Did not embody any safeguards for the BCs, I repeat. It was left to be done by the executive government on the basis of recommendations of the commissions to be appointed by the President of India. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ రాజ్యాంగ నిర్మాణ సభలో అనేక అంశాలపైన మాట్లాడుతూ ఆ తర్వాత చివరిలో చెప్పింది ఏంటంటే, ఈ రాజ్యాంగంలో బీసీలకు సంబంధించిన అంశం ప్రధానంగా మెన్షన్ చేయటం జరగబడలేదు అన్న విషయాన్ని చెప్పాడు.
చెప్పడమే కాకుండా రాబోయే ప్రభుత్వాలు ఈ బీసీల గురించి పట్టించుకొని వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ శ్రేయస్సు, వాళ్ళు అధికారంలో పాల్గొనడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పనిసరిగా వాళ్ళు విధానాల రూపకల్పన చేయాల్సి ఉంటుందిగా చెప్పడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్ ఏమీ చేయలేకపోయింది, ఆ తర్వాత రాబోయే ప్రభుత్వాలు బీసీల గురించి పట్టించుకోవాలని చెప్పాడు. ఇంకొక రెండో వ్యక్తి ప్రధానంగా పంజాబ్ రావు దేశ్ముఖ్. ఇతను 21/11/1949 చివరి మీటింగ్లో సమావేశంలో మాట్లాడుతూ ఇంకో భయంకరమైన నిజం మనకు కళ్ళ ముందు ఉంచుతాడు. అదేంటంటే ది పీపుల్ హూ ఆర్ నోన్ యాజ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియా హ్యావ్ నాట్ బీన్ ట్రీటెడ్ యాజ్ ఫెయిర్లీ యాజ్ ఐ వుడ్ హ్యావ్ లైక్డ్ దెమ్ టు బీ. It would be very desirable that the sympathy which we would show towards the SCs, STs should also in measure be extended to these people who have yet to see any benefits accruing from that we have achieved. ఇది ఇంకొక ప్రధానమైన సమస్య. పంజాబ్ రావ్ దేశ్ముఖ్ సీనియర్ లీడర్ ఏం చెప్తాడంటే ఎస్సీ ఎస్టీస్ పైన మనం ఏదైతే ఆలోచన చేయటం జరిగిందో ఆ ఆలోచన బీసీస్ విషయంలో చేయలేకపోయాము. రాజ్యాంగంలో అలాంటి ప్రొవిజన్స్ ప్రత్యేకంగా క్రియేట్ చేయలేకపోయాము. ఇది చాలా సీరియస్ సమస్య అని చెప్పటం జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పంజాబ్ రావ్ దేశ్ముఖ్ ఈ ఇద్దరు కూడా ప్రధానంగా రాజ్యాంగం ఏం చేసిందో మనం ముందుంచడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? రాజ్యాంగం కుల సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేయలేదు. అంటే కులాన్ని ఈ దేశంలో లేకుండా చేయటానికి ఎలాంటి ప్రొవిజన్ కూడా క్రియేట్ చేయలేదు, కులాన్ని రద్దు చేయలేదు. కానీ కులం అట్లా వదిలేసింది కులాన్ని. కాబట్టి ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా కుల పీడితులైన ఏ సమాజాలైతే ఉన్నాయో ఆ సమాజాలు కాన్స్టిట్యూషన్ ఏర్పడే నాటికి ఏ స్థితిలో ఉన్నాయి అనేది రాజ్యాంగం రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా రాజ్యాంగ ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం జరిగింది, కానీ బీసీలను పూర్తిగా విస్మరించడం జరిగింది. పంజాబ్ రావ్ దేశ్ముఖ్ చెప్పటం కాకుండా అనేక మంది మాట్లాడినట్లుగా ఏ విధంగానైతే ఎస్సీ ఎస్టీలు అప్పుడు వాళ్ళ సామాజిక స్థాయి, ఆర్థిక స్థాయి, రాజకీయ స్థాయి ఏ విధంగా ఉండేదో దానికన్నా ఎన్నో రెట్లు అధికంగా బీసీలలో ఉన్న ఎంబీసీ కులాలు కానీ, సంచార జాతులకు చెందిన కులాలు కానీ, అప్పటికే వీళ్ళందరి డేటా 1931 సెన్సెస్ లో ఉంది. రాజ్యాంగ నిర్మాణ సభ అనుకుంటే ఆ డేటా తీసుకొని ఇంకా వెనుకబడిన వర్గాలు, కులాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించి వాళ్లకు కావలసిన ప్రొవిజన్స్ స్పెషల్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండే. కాబట్టి ఎంతో వెనుకబడ్డ సంచార జాతుల కులాలు ఆల్రెడీ ఉన్నాయి. అప్పటికే ఆ తర్వాత విముక్త జాతులుగా వాళ్ళని డిక్లేర్ చేయడం జరిగింది కొంతమందిని, కొన్ని కులాలను. కాబట్టి వాళ్ళను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకు కూడా ప్రొవిజన్స్ క్రియేట్ చేయడం జరగలేదు. కాబట్టి ఈ భయంకరమైన నిజాన్ని ప్రభుత్వాలు కప్పిపుచ్చి ఆ తర్వాత వాళ్ళు ఏం చేయబోరో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం చేసిన ఇంకొక పెద్ద పోరాటం అంటే ఓబీసీలు లేదా బీసీలు అంటే ఎవరు అన్నది స్పష్టంగా డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. స్పష్టంగా ఓబీసీలు ఎవరు, బీసీలు ఎవరు అనేది స్పష్టంగా డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చేసిందల్లా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ను ఓబీసీలుగా పిలవటం జరిగింది. అన్ని కులాలను, అన్ని వెనుకబడ్డ కులాలను ఒకే దాటగట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలను అందరినీ ఒకే దాటగట్టి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన ప్రొవిజన్స్ క్రియేట్ చేయబడ్డప్పటికీ రాజ్యాంగంలో బీసీలకు ప్రత్యేకమైన ప్రొవిజన్స్ క్రియేట్ చేయబడకుండా బీసీలను కొంతవరకు డిఫైన్ చేయడానికి మాత్రమే ప్రయత్నించి సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ను బీసీలుగా చేయటం జరిగింది. వాస్తవానికి రాజ్యాంగం రాకముందే, దేశానికి స్వాతంత్రం రాకముందే ఈ దేశంలో అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇంకా అనేకులు చేసిన పోరాటాల వల్ల ఈ దేశంలో రిజర్వేషన్స్ కొన్ని స్థాయిలలో కొంతవరకు నాన్ బ్రాహ్మిన్స్కు అమలు జరపటం అప్పటి జరిగింది. నాన్ బ్రాహ్మిన్స్ లో భాగంగా అందులో బీసీస్ కూడా అక్కడక్కడ కొంతమంది బెనిఫిట్ అయ్యారు. అది కేవలం ఎడ్యుకేషన్ రిజర్వేషన్స్ కాకుండా
ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్సే కాకుండా పొలిటికల్ రిజర్వేషన్స్ కూడా స్వాతంత్రానికి ముందు ఈ సెక్షన్స్ కు రాష్ట్రాల్లో ఉండేవన్న విషయాన్ని కూడా మనం గుర్తించాలి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ ప్రొవిజన్స్ ఏవి రాజ్యాంగంలో పొందుపరచడం జరగలేదు. జరగకపోవడం వల్ల తమిళనాడులో పెరియార్ నాయకత్వంలో రాజ్యాంగాన్ని తగలబెట్టండి అని ఒక పెద్ద ఉద్యమాన్ని లేవదీయటం జరిగింది. ఎందుకంటే మాకున్న ప్రొవిజన్స్ అన్నిటినీ రాజ్యాంగంలో చేర్చకపోవటమే కాకుండా అంతకుముందున్న కమ్యూనల్ అవార్డ్స్ కానీ, కమ్యూనల్ రిజర్వేషన్స్ కానీ, ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్స్ కానీ నాన్ బ్రాహ్మణ్ సెక్షన్స్ కు దక్కకుండా ఈ రాజ్యాంగం చేసింది. కాబట్టి ఈ రాజ్యాంగం మాకు అక్కర్లేదు అని పెరియార్ రామస్వామి డిక్లేర్ చేయటం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఆ పెద్ద ఎత్తున ఉద్యమం చూసి నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఒకేసారి బెంబేలెత్తిపోయాడు. ఎక్కడో పొరపాటు జరిగింది, దేర్ ఇస్ ఎ మిస్సింగ్ లింక్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పడం జరిగింది. దట్ మిస్సింగ్ లింక్ ఈ బీసీస్ ఓబీసీస్ని ఇగ్నోర్ చేయడం, అదే జరిగింది. ఆ మిస్సింగ్ లింక్ అనేది ఆ తర్వాత కొనసాగింది. కాబట్టి పెరియార్ రామస్వామి నాయకర్ చేసిన మహోన్నతమైన ఉద్యమాల వల్ల ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ జరిగింది. అంతకు ముందున్న ప్రొవిజన్స్ ను కొనసాగించుకోవటానికి అవకాశం కల్పించబడింది. అదేవిధంగా ఏవైతే అంబేద్కర్ గారు చెప్పారో రాష్ట్రాల్లో, కేంద్రంలో ప్రత్యేకంగా కమిషన్స్ ఏర్పాటు చేసుకుని ఆ కమిషన్ చేసిన రికమెండేషన్ ద్వారా కమిషన్ ఐడెంటిఫై చేసిన కులాలను బీసీలుగా గుర్తించి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇతర రిజర్వేషన్స్ చేయడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చని డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి పోరాటాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి అన్న విషయం మనం గమనించాలి. మనం ప్రియంబుల్ ఇంతకుముందే ప్రియంబుల్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా అందులో 73 పదాలు ఉన్నాయి. ఆ 73 పదాలు ఈ దేశాన్ని ముందుకు నడపాలి. అసలు ఈ ప్రభుత్వాలను ముందుకు తీసుకెళ్ళాలి. ప్రభుత్వాలు ఏ విధంగా ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలో చెప్పాలి. ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలో చెప్పాలి. ఏ విధంగా ఈ దేశంలో పూర్తి సమానత్వం అంటే ఒట్టి సమానత్వం కాదు, కంప్లీట్ ఈక్వాలిటీ అని చెప్పడం జరిగింది. కంక్రీట్ ఈక్వాలిటీ అని చెప్పడం జరిగింది. సమానత్వం, సమాన అవకాశాలని చెప్పడం జరిగింది. కాబట్టి స్వేచ్ఛ సమానత్వాలు అందరికీ దక్కే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చెప్పడం జరిగింది ఈ 73 వర్డ్స్లో. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయంలో ఏం చేశాయి అన్న దానిలో రాజ్యాంగంలో మనకు సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అన్నాం. కానీ ఆ తర్వాత జరిగింది సోషల్ డిస్క్రిమినేషన్ అనేది నిరంతరంగా కొనసాగుతూ వచ్చింది 75 సంవత్సరాల్లో. అదేవిధంగా ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది నిరంతరంగా 75 సంవత్సరాల్లో కొనసాగుతూనే ఉంది. పొలిటికల్ మార్జినలైజేషన్ అనేది నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. కాబట్టి there is no social justice, there is no economic justice, there is no political justice even after 75 years of constitutional governance in this country అనేది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి ఈక్వాలిటీ గురించి, జస్టిస్ గురించి అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. అదన్నీ జనరల్ ప్రొవిజన్స్, ప్రత్యేకంగా ఓబీసీలకంటూ క్రియేట్ చేయబడ్డ ప్రొవిజన్స్ లేవు. జనరల్ డెవలప్మెంట్, జనరల్ వెల్ఫేర్ గురించి మాట్లాడటమే జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే జనరల్ వెల్ఫేర్ అంటే అందులో అందరూ వస్తారని అనుకున్నారు. కానీ ఈ దేశంలో కులాలున్నాయి కాబట్టి కులం అనేది అసమానతలను క్రియేట్ చేసింది. అసమానతలకు మూలం కులమే. కులం అనేది దోపిడీకి మూలం. కులం అనేది ఒక హైరార్కీ స్థాయిలో ఉంటుంది. కులం అనేది ఒక సామాజిక వర్గం ఇంకా అంటే మెజారిటీ ప్రజలైన అనేక సామాజిక వర్గాలను దోపిడీకి గురి చేయడానికి కులం అనే సాధనాన్ని ఈ దేశంలో వేలాది సంవత్సరాలుగా ఉపయోగించుకొని ఆ పైన ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, అదేవిధంగా వైశ్యులు, ఇంకా అదర్ అప్పర్ కాస్ట్ అందరూ కూడా ఈ దేశంలోని మొత్తం వ్యవస్థలను తమ గుప్పిట్లో ఉంచుకోవడం జరిగింది. అన్ని పార్లమెంటరీ వ్యవస్థలు కావచ్చు, నిర్ణయీకరణ చేసే ప్రతి వ్యవస్థ కావచ్చు, ఎక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నా ఆ నిర్ణయాలు తీసుకుంటే ప్రతి వ్యవస్థను తమ గుప్పిట్లో ఉంచుకోవడం జరిగింది. ఈ దేశం యొక్క మొత్తం టోటల్ ఎకానమీని తమ గుప్పిట్లో ఉంచుకోవడం జరిగింది. మొత్తం ఇండస్ట్రీస్ను, మొత్తం ఎక్స్పోర్ట్స్ను, కంప్లీట్గా మార్కెట్ను తమ నియంత్రణలో ఉంచుకోవడం జరిగింది. ఈ దేశంలో ఉన్న రా మెటీరియల్స్ తమ నియంత్రణలో ఉంచుకోవడం జరిగింది. ఈ దేశంలో ఉన్న ప్రొడక్టివ్ ఫోర్సెస్ తమ నియంత్రణలో ఉంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ప్రొడక్టివ్ రిలేషన్స్ ఎక్స్ప్లాయిటేటివ్ రిలేషన్స్ గా నిరంతరంగా కొనసాగే ప్రయత్నాలు కూడా చేయటం జరిగింది.
కాబట్టి రాజ్యాంగంలో జస్టిస్ అని పేర్కొన్నప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అంబేద్కర్ గారు చెప్పినట్టు వీళ్ళని ముందుకు తీసుకుపోయే ప్రయత్నాలు చేయకుండా ఇంకా మన సమాజాన్ని మొత్తాన్ని వెనక్కి వేలాది సంవత్సరాల వెనక్కి తీసుకుపోవటానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు కేంద్రంలో ఎంత పకడ్బందీగా ప్రయత్నాలు చేస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఏదైతే తమ బాధ్యతలను రాజ్యాంగం తమకు ఇచ్చిందో వాటిని అమల్లోకి తీసుకురాకుండా ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, రాజ్యాంగంలో అనేక తప్పులున్నాయని ఎవరైనా చెప్తుండవచ్చు, కానీ వాస్తవానికి రాజ్యాంగంలో తప్పులు లేవు. ఎంతో శ్రమ కోర్చి ఎంతో మంది చర్చించిన తర్వాత అనేక డేటా అనేది ముందు పెట్టుకున్న తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ రూపొందించడం జరిగింది. కాబట్టి రాజ్యాంగం ఒకవేళ ఫెయిల్ అయిందంటే రాబోయే ప్రభుత్వాలే దాన్ని ఫెయిల్ చేసినట్టు, లేదా ఈ దేశ ప్రజలే ఆ రాజ్యాంగాన్ని ఫెయిల్ చేసినట్టు అనుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగాన్ని విజయవంతం చేయాలంటే అది ప్రజలపైనే ఆధారపడి ఉంది, ప్రభుత్వాలపైన మాత్రమే కాకుండా ప్రజలపైన కూడా ఆధారపడి ఉందని ప్రత్యేకంగా అటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో నేను కొన్ని క్వశ్చన్స్ మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాం. మాట్లాడే వాళ్ళు దయచేసి దానికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే మంచిది. కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి. రాజ్యాంగంలో బీసీలు అంటే ఎవరు, ఓబీసీలు అంటే ఎవరు ఎలా డిఫైన్ పూర్తిగా చేయటం జరగలేదు. ఆ విధంగా చేయకపోవడం వల్ల ఈ దేశంలో వేలాది కేసులు సుప్రీంకోర్టు, స్టేట్ హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టులో వేలాది కేసులలో అసలు డెఫినేషనే ప్రాపర్గా లేరు, ఎవరికి దోచినట్టు వాళ్ళు డిఫైన్ చేస్తూ పోయారు. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ మాత్రమే కాకుండా ఒక కొత్త ప్రొవిజన్ ఈ మధ్య ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ తీసుకొచ్చారు. ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అన్న అంశం కనుక ప్రధానంగా తీసుకున్నట్లయితే వాళ్ళు రాజ్యాంగానికి తూట్లు పడిచినట్టే అని ఖచ్చితంగా చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా అప్పర్ కాస్ట్ కు మాత్రమే అని ఇంకొక ప్రొవిజన్ క్రియేట్ చేసి ఈ దేశాన్ని ఏ విధంగా రాజ్యాంగ లక్ష్యాలకు భిన్నంగా ఇప్పుడు ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి రాజ్యాంగాన్ని ఇప్పటికైనా బీసీలు, ఓబీసీలు అంటే ఎవరు అనేది స్పష్టంగా డిఫైన్ చేసినట్లయితే వారికి కావలసిన సదుపాయాలు కల్పించడానికి ప్రధానంగా ఇంతకాలం 70 సంవత్సరాలుగా నిర్ణయీకరణలో భాగస్వామ్యం లేని ఈ వర్గాలు, ఇంతవరకు పంచాయతీ ముఖం కూడా చూడని అనేక వేలాది కులాలు ఈ దేశంలో ఉన్నాయి. వార్డు మెంబర్ కూడా కాని కులాలు, సర్పంచులు కాని కులాలు, అదేవిధంగా అర్బన్ ఏరియాస్ లో కూడా వేలాది కులాలు ఉన్నాయి. అదేవిధంగా అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా వేలాది కులాలు ఉన్నాయి. కాబట్టి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రాజ్యసభలో రిజర్వేషన్స్ లేవు, కౌన్సిల్స్ లో రిజర్వేషన్ లేవు. అక్కడ ఎవరున్నారనేది చూస్తే మీకు తెలుస్తుంది. రిజర్వేషన్స్ ఇచ్చిన కేటగిరీ కూడా ఎస్సీ, ఎస్టీలకు కూడా అందులో రిప్రజెంటేషన్ లేకపోవడం, నామినేట్ పదవుల్లో రిజర్వేషన్స్ లేవు కాబట్టి అందులో కూడా ప్రధానంగా ఈ వర్గాల వారికి అవకాశం కల్పించకపోవడం అనేది చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే దేశంలో ఉన్న అనేక బోర్డులు, అనేక కార్పొరేషన్లు, అనేక లక్షలాది నామినేటెడ్ పదవులు అక్కడ రిజర్వేషన్ లేవు కాబట్టి రిజర్వేషన్లు ఉన్న వాళ్ళకు కూడా అందులో స్థానం కల్పించడం జరగలేదు. ఇక రిజర్వేషన్ లేని మనకు అసలే స్థానం కల్పించబడే అవకాశాలు లేవు. నాట్ ఈవెన్ 1% కూడా రిప్రజెంటేషన్ లేదన్న విషయాన్ని మనం గమనించాలి. 75 సంవత్సరాల తర్వాత ఈ దేశ ప్రభుత్వాలు, ఈ దేశ రాజకీయ పార్టీలు సిగ్గుతో తలవంచుకోవాలి. స్టేజ్ల పైన అనేక ఉపన్యాసాలు ఇస్తారు వాళ్ళు, దేశం వెలిగిపోతుందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఇంకా ఎన్నో స్లోగన్స్ ఇస్తారు. కానీ ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో? ఎక్కడ సమానత్వం ఉంది అన్నది కాంక్రీట్ గా కనీసం డేటా తెలుసుకోవడానికి కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు. ప్లానింగ్ కమిషన్ ఎన్నో ఏళ్ళుగా ఈ దేశంలో పనిచేసింది. ప్లానింగ్ కమిషన్ ఏం చెప్పింది? 11th 5-year ప్లాన్ లో ఈ దేశంలో రాష్ట్రాల వారి, ప్రాంతాల వారి, కులాల వారి సమాచారం లేకపోవడం వల్ల మేము ఓబీసీలకు 11 పంచవర్ష ప్రణాళికల తర్వాత కూడా మేము వాళ్ళకి సంబంధించిన విధానాలను, కార్యక్రమాలను రూపొందించలేకపోయామని చెప్పింది. షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎందుకంటే తలదించుకోవాలి ఇప్పుడు మాట్లాడే లీడర్లందరూ. అసలు డేటా లేకుండా పాలసీస్ ఎట్లా ఎవాల్వ్ చేస్తారు? డేటా లేకుండా కార్యక్రమాలు ఎట్లా ఎవాల్వ్ చేస్తారు? అదే జరిగింది ఈ దేశంలో. ఇప్పటికీ డేటా కళ్ళ ముందు ఉంచటానికి, సమాజం ముందు ఉంచటానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ అపోజ్ చేస్తుంది. వీ షుడ్ అపోజ్ దెమ్.
మనకు సంబంధించిన డేటా మనకి ఇవ్వకుండా మనల్ని డార్క్ లో ఉంచడానికి, ఈ సమాజాన్ని డార్క్ లో ఉంచడానికి చేస్తున్న ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ చేస్తుంది, ఆర్ఎస్ఎస్ చేస్తుంది. దాన్ని మనం అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ డేటా కావాలి మనకు. బేసిక్ డేటా లేకుండా పాలసీ ఎట్లా వాళ్ళు చేస్తారు? లక్షల కోట్ల బడ్జెట్లు మీరు చూస్తూనే ఉన్నారు. 6,00,000 6.5 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రం సమర్పించింది. మరి 6.5 లక్షల కోట్లు ఏ డేటా ప్రకారం ఏ అభివృద్ధి కార్యక్రమానికి చేసింది? పోనీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేయడానికి ఏ డేటా బేస్ చేసుకొని అగ్ర కులాలలో ఉన్న పేదలను గుర్తించింది? నో డేటా. కాబట్టి వాళ్ళు ఏదనుకుంటే అదే. ఈ దేశాన్ని వేలాది సంవత్సరాలుగా ఏదైతే ఆధిపత్య కులాలు అన్ని వ్యవస్థలను గుప్పిట్లో ఉంచుకొని వాళ్ళ శ్రేయస్సు మాత్రమే మొత్తం బడ్జెట్లను తమ వైపు తిప్పుకున్నారు, విధానాలు తమకు అనుకూలంగా చేసుకున్నారు, కార్యక్రమాలను తమకు అనుకూలంగా చేస్తున్నారు, వ్యవస్థలను తనకు అనుకూలంగా సృష్టించుకొని పనిచేసేట్టు చేస్తున్నారు. మొత్తం బ్యూరోక్రసీని తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. బ్యూరోక్రసీ అసలు న్యూట్రల్ గా పనిచేయటం లేదు ఈ దేశంలో. ఎందుకంటే ఆధిపత్య కులాలు చెప్పినట్టే బ్యూరోక్రసీ పనిచేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, మిగతా ఆఫీసర్స్ అందరూ అట్లాంటి వ్యవస్థను క్రియేట్ చేసి ఈ దేశాన్ని ఒక కరప్ట్ వ్యవస్థగా క్రియేట్ చేసిన పరిస్థితులు మనకి ఈ దేశంలో, అంటే రాజ్యాంగాన్ని ఎప్పుడైతే ఎవరైతే ఫాలో కారో ఇలాంటి వ్యవస్థని క్రియేట్ చేసింది భారతదేశంలో. అదే జరిగిందన్న విషయాన్ని మనం గమనించాలి. జవహర్లాల్ నెహ్రూ ఓబీసీ అన్న పదం ఫస్ట్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ లో మాట్లాడాడు. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ లో 1942లో మాట్లాడినప్పటికీ మరి రాజ్యాంగంలో ఓబీసీ అన్న పదం తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదు. చేయకుండా సోషల్లీ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని దాటికి ప్రొవిజన్స్ ఆ తర్వాత క్రియేట్ చేసుకోండి అన్నారు. కానీ తర్వాత ఏం జరిగింది? ఇక్కడ స్టేట్ లెవెల్లో పనిచేసిన 2 బీసీ కమిషన్ల చైర్మన్ ఉన్నారు. వాళ్ళ అనుభవం మనకు చెప్తే కమిషన్లు చేసిన రికమెండేషన్స్ ప్రభుత్వాలు టోటల్ గా అంగీకరిస్తాయా లేదా అన్నది మనకు తెలిసిపోతుంది. ఇది ఇంకా కేంద్ర స్థాయిలో ఉండే అనేక కమిషన్లు చేసిన అనేక రికమెండేషన్స్ 1% కూడా అమల్లోకి తీసుకురాలేదు. మీరేం చెప్పారు? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? ఆర్టికల్ 340 ప్రకారం మీరు రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో కమిషన్స్ వేసుకొని, బీసీలకు సంబంధించిన కమిషన్లు వేసుకొని కులాలను గుర్తించి ఆ కులాలకు కావాల్సిన విధాన రూపకల్పన చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆ అభివృద్ధి ఫలాలు, స్వాతంత్ర ఫలాలు వాళ్ళందరికీ అందేట్టు చేయాలి అని చెప్పాడు అంబేద్కర్. కానీ జరిగిందేంటి? ఫస్ట్ ఓబీసీ కమిషన్, కాకా కలేల్కర్ కమిషన్ ఈ ప్రొవిజన్ క్రియేట్ చేసిన 3 సంవత్సరాల తర్వాత కమిషన్ వేశారు. ఆ కమిషన్ మళ్ళీ తన సిఫారసులను ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే వాటిని చెత్తపుట్టలు వేశారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ కమిషన్ ఎప్పుడు అపాయింట్ చేశారు? దాదాపు 25 సంవత్సరాల తర్వాత చేశారు. 26 సంవత్సరాల తర్వాత చేశారు. అంటే ఈ 26 సంవత్సరాలు, అంతకుముందు 3 సంవత్సరాలు అసలు లేనే లేదు. ఈ దేశంలో ఓబీసీ కమిషన్ నేషనల్ స్థాయిలో లేనే లేదు. ఇక బీసీల గురించి అంబేద్కర్ చెప్పినట్టు ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? మండల్ తర్వాత 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని ఈ ఓబీసీ కమిషన్, నేషనల్ స్థాయిలో పనిచేసే ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగపరమైన భద్రత కల్పించామని చెబుతూ 1995 అనుకుంటా, కరెక్ట్ చేయాలి. కాబట్టి అప్పుడు దానికి రాజ్యాంగ భద్రత కల్పించడం. అంతకుముందు రాజ్యాంగ భద్రత లేని కమిషన్స్ అన్నట్టువి, ఆర్టికల్ 340 ఉన్న రాజ్యాంగ భద్రత లేని కమిషన్లను మన ముఖాన కొట్టి ఈ దేశంలో ఓబీసీల అభివృద్ధి గురించి ప్రభుత్వాలకు బాధ్యతలు ఒప్పగించారు. ఇది ఎంతవరకు సమంజసం అనేది మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్యాంగ భద్రత కల్పించారు. తర్వాత కమిషన్స్ అనేక రికమెండేషన్ చేశాయి. కానీ మండల్ కమిషన్ లో ఉన్న ప్రధానమైన రికమెండేషన్సే అమలు కాలేదు ఈ దేశంలో. అటు ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో అనేక రికమెండేషన్స్ అమల్లోకి తీసుకురావడం జరగలేదు. మురళీధరరావు కమిషన్ చేసిన అనేక సిఫారసులను అసలు అమలు చేయటమే జరగలేదు. రిజర్వేషన్ శాతం పెంచాలంటే దాన్ని పెంచినట్టు చేసి మళ్ళీ కోర్టుల్లో దాన్ని వ్యతిరేకించడం మనం చూస్తున్నాం. కాబట్టి సిఫారసులను ఈ దేశంలో అమలు చేయటం జరగటం లేదు. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అని అనటానికి వీల్లేదు అనేది మనం గుర్తాలి. కాబట్టి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మనకు కావాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగమైన వ్యవస్థ కావాలంటే పార్లమెంటులో మన ప్రభుత్వం ఉండాలి. పార్లమెంటులో మన సభ్యులు అత్యధికంగా గెలిచే అవకాశం ఉన్నప్పుడే మనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. రాష్ట్ర అసెంబ్లీలలో బీసీలకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే
పూర్తి అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి వీటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కులగణన ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేయటానికి ఇష్టం లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పిన సమాధానాలన్నీ ఇంకా మనల్ని మభ్యపెట్టడానికే, ఇంకా మనకి అన్యాయానికి గురి చేయడానికే ఉన్నాయని మనం అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎన్నో రాజ్యాంగ సవరణలు చేశారు. మరి ఓబీసీలకు సంబంధించిన నిర్వచనంలో స్పష్టత ఎందుకు ఇవ్వలేదు? ఓబీసీలకు సంబంధించిన రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు? ఓబీసీలకు ఒకవైపు రాజ్యాంగ సవరణలు మన ఎత్తిన రుద్దినప్పటికీ ఇంకొక వైపు కోర్టులు కూడా వాళ్ళు పాలసీస్ ఎవాల్వ్ చేయడం మొదలుపెట్టింది ఈ దేశంలో. కోర్టులు 50% రిజర్వేషన్లు మించొద్దని, అదొక ఇట్స్ పాలసీ మ్యాటర్. కోర్టులే పాలసీ చెప్తున్నా ఇవాళ రేపు. రాజ్యాంగంలో లేనప్పటికీ లేని అంశాన్ని సుప్రీంకోర్టు ధృవపరిచింది 50% మించొద్దు అని. ఓకే, తర్వాత ఏం చెప్పింది? క్రీమీ లేయర్ పెట్టింది. క్రీమీ లేయర్ కూడా ఎక్కడుంది? రాజ్యాంగంలో లేదు, కానీ కోర్టులే ఇంపోజ్ చేశాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అగ్ర కులాలకే రిజర్వేషన్స్. పేదలంటే ఈ దేశంలో అగ్రకులాలు మాత్రమే అన్నట్టుగా అగ్రకులాల రిజర్వేషన్స్ క్రియేట్ చేయడం జరిగింది. 73rd 74 అమెండ్మెంట్ చేశారు. ఒకటి గుర్తుంచుకోండి, 73rd 74 అమెండ్మెంట్లో స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ అమలు చేయడానికి రాజకీయ రిజర్వేషన్స్, అక్కడ స్త్రీలకు రిజర్వేషన్స్ ఇచ్చారు. చాలా బాగుంది, ఓకే. కానీ బీసీల సంగతి ఏంది? బీసీలకు ఎంత రిజర్వేషన్స్ ఇవ్వాలి అని మాత్రము 73rd 74 అమెండ్మెంట్స్ లో మెన్షన్ చేయడం జరగలేదు. ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి? జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలా లేక ఇంకే విధంగా ఇవ్వాలి అన్నది మెన్షన్ చేయలేదు. రిజర్వేషన్లు ఉండాలి, నాయకత్వంలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అని చెప్పింది, కానీ అక్కడ కూడా చెప్పలేదు. ఇది భయంకరమైన సత్యాన్ని మనం గమనించాలి. ఏ విధంగా చట్టాలు చేస్తారు కానీ చట్టాలలో క్లారిటీ ఉండదు. చట్టాలు చేస్తారు, బీసీలకు ప్రత్యేకమైన ప్రొవిజన్స్ క్రియేట్ చేయరు. ఇది మనం. కాబట్టి చివరికి మనకు మిగిలింది ఏంది? ప్రభుత్వాలు మనమంట లాభార్థులమాట. మోడీ గారు ఏమంటారంటే మనం అంతా లాభార్థులుగా మిగిలిపోవాలి. బిచ్చం వేస్తే బిచ్చం తీసుకునే పాపులేషన్ ఇది, బీసీ పాపులేషన్. భిక్షం మాత్రమే అడుక్కునే స్థితిలో లాభార్థులుగా ట్రీట్ చేసింది. చివరికి లాభార్థులు అంటే ఫ్రీబీస్ ఇస్తారు మనకు, రకరకాల ఫ్రీ, అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ. అది బడ్జెట్లో మొత్తం కలుపుకున్నా అది 10% కూడా ఉండదు. మొత్తం బడ్జెట్లో మొత్తం మనకిచ్చిన వాగ్దానాలు ఫ్రీగా ఇచ్చే అన్ని ఏదైనా తీసుకోండి, జాతీయ స్థాయి నుంచి ఇక్కడ వరకు అందులో ఉండదు. కాబట్టి బీసీ సప్లాన్ చేయమని అడిగాం. మేమే డిమాండ్ చేసాం బీసీ సప్లాన్ ఒక డాక్యుమెంటే క్రియేట్ చేసి ప్రభుత్వాలకు ఇచ్చాం, బీసీ సప్లాన్ చేయండి అని. ఓ బీసీ డిక్లరేషన్ చేశాం, 2 సార్లు చేశాం. 2013లో ఒకటి, మొన్న రీసెంట్గా 24లో ఒకటి ప్రభుత్వాలకు ఇస్తూ పోయాం. అనేక రకాలుగా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూ డేటా ఇస్తూ పోయాం, కానీ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇష్టం లేదు. కాబట్టి ఈ చిన్న మనకు గొర్రెల పంపిణీ, బర్రెల పంపిణీలు, చేప పిల్లల పంపిణీలు, వృత్తులు చేసుకొని బ్రతకండి, మీకు చదువొద్దు, మీకు వైద్యం వద్దు, మీకు గృహస్థత వద్దు, ఈ విధమైన చర్యలు తీసుకోవటం. అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలని రైట్ టు ఎడ్యుకేషన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రభుత్వాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయటం లేదు? ఆదేశ సూత్రాలలో మొత్తం సమాజాన్ని ఎలా ముందుకు తీసుకోవాలి రాజ్యాంగంలో మెన్షన్ చేసిన ప్రభుత్వాలు దాని ఆధారంగా విధానాలు ఎందుకు రూపొందించట్లేదు? వీటన్నిటిని యొక్క మనం ఈ కుట్రను భగ్నం చేయాల్సిన అవసరం 70 సంవత్సరాల తర్వాతనైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగం ఫెయిల్ అయిందంటే మన ద్వారానే ఫెయిల్ అయింది. బీసీలకు హక్కులు అనుభవంలోకి రావట్లేదంటే మన ద్వారానే ఫెయిల్ అయింది. మనం అసర్ట్ చేసుకునేంత వరకు మెజారిటీ ఉంటే ఏం లాభం? సంఖ్యాపరంగా 60% అని చెప్పుకుంటే ఏం లాభం? ఈ 60%లో 10% కూడా ఆర్గనైజ్ కాలేరా? 10% కులాలు కూడా ఒక దగ్గర రాలేరా? 10% కులాలు అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అనికే బదులు 10% ఆ 20% ప్రజలు మన ఓట్లు మనమే వేసుకుంటాం, మనకు ఒక రాజకీయ వ్యవస్థను క్రియేట్ చేసుకోలేరా? ఇలాంటి ప్రశ్నలకన్నిటికీ ఈ సమావేశంలో అందరూ కలిసి చర్చిస్తారని అనుకుంటున్నాను. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంకం గారు, మా ప్రొఫెసర్ గారు